సభకు నమస్కారం. నేను క్లుప్తంగా చెప్తాను ఇవి, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. మాది కూడా దాదాపుగా నా మొదటి 20 సంవత్సరాల జీవితం మా ఫాదర్ హోటల్ ఇండస్ట్రీయే. సో కాబట్టి హోటల్ బిజినెస్ ఇవి ఎలా నడుస్తుందని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. సో ఫుడ్ కోర్ట్స్ అలాగే ఆర్గనైజ్డ్ హోటల్స్ మధ్య ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా మనం డీల్ చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండే విధంగా చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. అదేవిధంగా ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టు ఇక్కడ పర్ హెడ్ దాదాపు 3,000 రూపాయలు ఛార్జ్ చేసే విధంగా కూడా కొంతమంది కేటరింగ్ చేయగలుగుతున్నారని విన్నాను. అంటే ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఈ ప్రాంతంలో తయారయ్యేటువంటి ఫుడ్ని వేరే ప్రాంతాల వాళ్ళు అభిమానిస్తున్నటువంటి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా కొంత బ్రాండింగ్ చేసి ఒక ఫుడ్ అనేది ఎక్కడన్నా చేయాలి అంటే తెనాలి ప్రాంతం నుంచి చేసే విధంగా అందులో ఏమన్నా నా సహాయం చేయగలనో ఏదో నేను చూస్తాను. అదొకటి మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, మీరు ఏదైతే చెప్పారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేయమన్నారు. సో గవర్నమెంట్కి ఆబ్వియస్గా ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇంపార్టెంట్. కాకపోతే దీన్ని అన్నిటినీ జనరలైజ్ చేయకుండా ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ హోటల్ సీట్స్ ఉన్నాయి కదా తప్పించి ఏదో క్రైటీరియా తీసుకొని ఒక సెగ్మెంట్ అన్నా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేసే విధానం ఒకటి ఆలోచించవచ్చు. మనోహర్ గారు కానీ నేను కానీ ఇంకొకసారి ఎలక్షన్ అయిన తర్వాత కూర్చొని దానికి ఏ విధంగా మనం ప్రభుత్వానికి పెట్టాలో అది ఒకటి ఆలోచిస్తాం. ఇక ఓవరాల్గా ఇంకా అవి కాకుండా జనరల్గా మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒక 100 రూపాయలని ఊరంతా తిప్పుతూ ఉన్నారు. 100 రూపాయలని ఎన్నిసార్లు అడి తిప్పినా అది 100 రూపాయలే ఉంటుంది తప్పించి 1000 రూపాయలు అవ్వదు. ఆయనకి తెలియనిది అది ఒక్కటే, ఈ ప్రాంతానికి 1000 రూపాయలు తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు తప్పించి ఆయన ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన చేయటం లేదు. అంటే ఈ ప్రాంతానికి డబ్బు రావాలి, అందరూ బాగుండాలంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే విదేశాల నుంచో ఎక్కడో చోటు నుంచి ఇక్కడ డబ్బు వస్తే అది ట్రికిల్ అవుతుంది. పేదలు వీళ్ళు కొనుక్కోగలుగుతారు, వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది, శాలరీలు పెరుగుతాయి. అవన్నీ మానేసి ఉండటం వల్ల అందరూ ఈ రోజున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ రేపు జనసేన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈ ప్రాంతంలో పెరుగుతుంది. పెరిగినప్పుడు వచ్చే మనుషులు పెరుగుతారు, ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం పెరిగినప్పుడు మీరు ఇప్పుడు పడేటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయనేది నేను బలంగా నమ్ముతున్నాను. సరే, ఇంకొక 2-3 నెలలు కొంచెం ఓపిక పట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీ సమస్యలన్నీ విని మేము ఏదైతే చేయగలమో మనస్ఫూర్తిగా చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. అన్ని స్థలం కానీ ఏమన్నా కూడా మీరు చెప్పండి, నేను బాబు గారితో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసి పెడతాం. ఎందుకంటే అది నా చేతుల్లో లేని పని కాబట్టి నేను మీకు ఫాల్స్ ప్రామిస్ చేయలేను. బట్ మిమ్మల్నే తీసుకెళ్ళి మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ.